రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని సినీ నటుడు సుమన్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కరాటే పోటీలను దివంగత కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవితో కలిసి ప్రారంభించారు. మహిళలకు రక్షణ లేని ఘటనలు తాను ఎన్నో చూశానని సుమన్ తెలిపారు. ఇక బయట దేశాల నుంచి మహిళలు ఇక్కడకు రాలేకపోతున్నారన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రక్షణ చట్టాలను అమలు చేసి తీరాలన్నారు. పిల్లలకు ఆత్మరక్షణ కోసం యువతీ యువకులు ధైర్యంగా పోరాడేందుకు కరాటే ఎంతో అవసరమని సుమన్ తెలిపారు. ఈరోజు కరీంనగర్లో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ ప్రోగ్రామ్ ఇది కృష్ణరాజు గారి పేరు మీద పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అది దీనికేమో మా సుమన్ గారు, మేయర్ గారు వీళ్ళంతా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను రావడానికి కారణం ఏంటంటే మా పిల్లలకు కూడా చిన్నప్పుడు మేము కరాటే నేర్పించాం. కృష్ణరాజు గారికి సుమన్ గారు చెప్పినట్టుగా కూడా ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అని ఉద్దేశం మీద నేర్పడం జరిగింది. అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈరోజు కరాటే అనేది చాలా అద్భుతమైన క్రీడే కాదు, ఆత్మరక్షణకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పించాలని నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆడపిల్లలు రేపొద్దున వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పాలి. అట్లాంటి కరాటే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ కరీంనగర్లో జరగటం మరి శ్రీనివాస్ టోర్నమెంట్ నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను. అదే ఈ సంవత్సరం ఏంటంటే మన లెజెండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పేరు మీద చేయడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా ఆనందమైన విషయం. ఇందాక మేడం గారు చెప్పారు, నేను అన్నయ్య అని చెప్పి చాలా తక్కువ మందిని పిలుస్తాను. నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్యని ఎందుకు పిలుస్తానంటే ఆయనలో ఉన్న ఒక మంచి మనస్తత్వం, అందరూ బాగుండాలని, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి కానీ ఎంజాయ్ చేయాలి అంటే ఎప్పుడు పాజిటివ్ హెల్పింగ్ నేచరు అట్లా. సో అట్లా ఆయన రియల్ లైఫ్లో ఆయన ఒక పెద్ద స్టార్ అండి. నేను అభిమానులు వచ్చారంటే మా అసిస్టెంట్ ఓపెన్ చేశారు, వచ్చారు. సో మేము కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అని చెప్పి వచ్చారు. ఈరోజు బ్రతికున్న మనుషులకే ఈరోజు గతి లేదండి. పని అయిన తర్వాత అందరూ మర్చిపోతారు, పని అయ్యే వరకు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణరాజు గారికి ఇంకా అంటే కరీంనగర్ నాకు తెలియదు, కృష్ణరాజు గారు వాళ్ళు వచ్చి మేమంతా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అప్పటి నుంచి ఉన్నామని చెప్తే నాకు చాలా ఆనందం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు. సో చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను ఎవరికి ఆ సెంటిమెంట్ కానీ ఆ కనెక్షన్ ఉండట్లేదు. కానీ ఉందంటే ఆయనలో ఉన్న మంచితనం, ఆయన ఎంత మంచితనంగా ఉండబట్టే వాళ్ళు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వీక్ డే ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చున్నారు, చేశారు ఫస్ట్. అది నాకు చాలా హ్యాపీ. న్యాచురల్గా కృష్ణరాజు గారి తర్వాత వాళ్ళందరూ ఆటోమేటిక్గా ప్రభాస్కి వాళ్ళు చేంజ్ అయిపోయారు. సో అది కూడా సంతోషం. సో ఈరోజు ఆయన మెమోరియల్ ఈరోజు అనౌన్స్ చేయడం శ్రీనివాస్ ఒక మంచి విషయం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో జనరల్గా పొలిటికల్ సైడ్ ఉంటుంది, సినిమా వాళ్ళది ఉండదు నాకు తెలిసిన వరకు. బట్ ఫస్ట్ టైం ఐ థింక్ మేబీ సెకండ్ ఆర్ థర్డ్ ఒక మంచి హీరో, ఒక మంచి